నమస్కారం రైతు బంధువులారా. ఇవాళ మనం రైతులకు ఎంతో ఉపయోగపడే ఒక ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకోబోతున్నాం. ఈ పథకం ద్వారా రైతులు ఎలా లాభపడగలరో, ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏ పేపర్లు కావాలి అన్నీ స్పష్టంగా స్టెప్ బై స్టెప్గా చెప్పబోతున్నాను. రైతులకు రావాల్సిన ప్రతి రూపాయి మీ చేతికి చేరేలా ఈ వీడియో మీకు చాలా సహాయపడుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్. కేంద్ర ప్రభుత్వం తదుపరి బడ్జెట్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని బలోపేతం చేయాలని ఆలోచిస్తోంది. ప్రస్తుతం వార్షిక 6,000 సహాయం 3 విడతలుగా వస్తుంది. కానీ ఇప్పుడు ఇది 9,000కి చేరవచ్చు. ఈ మార్పు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల జీవనాన్ని మెరుగుపరుస్తుంది. బడ్జెట్ తయారీలు ఇప్పటికే ఊపందుకున్నాయి. నీతి ఆయోగ్, రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆర్టికల్ 112 ప్రకారం ఈ వార్షిక నివేదిక ప్రభుత్వ ఖర్చులు, ప్రాధాన్యతలను నిర్ధారిస్తుంది. వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి పడటంతో పీఎం కిసాన్ మొత్తాన్ని పెంచే చర్చలు ఊపుదల పొందాయి. ఈ పెంపు అవసరమా అని అడిగితే అవును అని చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఎరువులు, విత్తనాలు, డీజిల్ వంటి వ్యవసాయ ఖర్చులు ఆకాశాన్ని తాకాయి. కానీ పథకం అందించే సహాయం మారలేదు. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం, రైతుల అవసరాలకు తగ్గట్టు మార్పులు తీసుకొస్తోంది. ఇది రైతులకు ఆర్థిక భద్రత కల్పిస్తుంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఈ పథకం, చిన్న రైతులను ప్రోత్సహించడానికి రూపొందింది. ప్రతి సంవత్సరం 3 సార్లు నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. ఇప్పుడు మొత్తం పెరిగితే, ఇది రైతుల ఆదాయాన్ని మరింత బలపరుస్తుంది. బడ్జెట్ ప్రస్తావన సమయంలో ఈ విషయానికి అధికారికంగా ప్రకటించబడవచ్చు. వ్యవసాయ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. ఇలాంటి సహాయాలు రైతుల మనోబలాన్ని పెంచుతాయి. ఖర్చులు పెరిగినా, ఆదాయం స్థిరంగా ఉంటే మాత్రమే వారు ముందుకు సాగగలరు. ప్రభుత్వం ఈ అంశాన్ని బాగా అర్థం చేసుకుని, పెంపును పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ మార్పు రైతులకు పెద్ద ఆశాకిరణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడటంతో, దేశ ఆర్థిక పురోగతి కూడా వేగవంతమవుతుంది. రైతులు ఈ అప్డేట్ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీరు ఏ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. మీ కోసం నిజమైన, క్లియర్, నమ్మదగిన సమాచారంతో మరిన్ని వీడియోలు తీసుకువస్తాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. తదుపరి రైతు పథకాల వీడియోలు మిస్ కాకుండా. జై కిసాన్, జై తెలంగాణ, జై భారత్. ధన్యవాదాలు.